శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31 మధ్యలో ఏర్పడబోయే యోగాలు, గ్రహాల మార్పు గురించి తెలుసుకుందాం. మరి మనకి ఈ మార్చి 30 నుంచే ఉగాది ప్రారంభమవుతుంది. అప్పుడు కొత్త పంచాంగం ప్రకారం అప్పుడు తెలుసుకుందాం. మరి ముందుగా ఈ 3 నెలల్లో జాతకుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి ప్రస్తుతం శని భగవానుడు మార్చి 29 వరకు పంచమ స్థానంలో ఉంటూ దాని తర్వాత 6వ స్థానమైనటువంటి విజయస్థానంలోకి మారడం జరుగుతుంది. అంటే సుమారుగా మళ్ళా 27.5 సంవత్సరాల తర్వాత తిరిగి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల మరి తులారాశి వారికి పర్టికులర్గా 6వ స్థాన ఫలితాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా శత్రువులపై విజయం, వృత్తిలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండడం, మీలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు రావడం, అటు సేవా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా అన్నింటా గుర్తింపు రావడం, ఒక సెలబ్రిటీ హోదా లభిస్తుంది. ఒక శాశ్వత కీర్తి ఈ రాబోయే 2.5 సంవత్సరాల్లో మరి మార్చి 30 తర్వాత ఈ రాశి వారికి లభించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఎస్పెషల్లీ మన తులారాశి వారికి పెద్దగా ఉపయోగం ఉండదు, పెద్దగా నష్టం ఉండదు, మిక్స్డ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి శని ఈ రాశి వారికి యోగకారకుడు, స్వక్షేత్రగతుడు అవడం వల్ల చాలా వరకు మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా సహాయపడుతుంది. అలాగే వృత్తిలో మీరు ఇంకా నైపుణ్యం పెంచుకొని దాంట్లో అభివృద్ధి చెందే విధంగా, మార్పు చెందే విధంగా మీకు ఈ గ్రహస్థితి తోడ్పడుతుంది. అయితే చాలా వరకు పెళ్లి విషయాల్లో చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు ఒక పట్టాన నచ్చకపోవడం, కుదిరిన వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఫెయిల్యూర్స్ మాట, మీరు ఎవరిని బాగా ఇష్టపడతారో అటు పెళ్లి విషయంలో కానీ, స్నేహ విషయంలో కానీ అత్యంత ఆత్మీయులైన వారు ఏదో విధంగా మీకు ఈ సమయంలో దూరం అవుతూ ఉంటారు. అంటే డిసప్పాయింట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషను, ఈ జోదం అటువంటి వాటిలో చాలా వరకు మీ యొక్క అంచనాలు తారుమారై మీ వ్యక్తిగతంగా మీరు నష్టపోతూ, మీ సలహాలు ఇచ్చిన వారు కూడా, మీకు సలహాలు ఇచ్చిన వారు కానీ, మీరు సలహాలు ఇచ్చిన వారు కానీ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు మరి ఈ రాబోయే 3 రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానీ, షేర్ మార్కెట్ జోదం విషయంలో కానీ చాలా వరకు అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీరు ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం చేస్తే 100% మరి మార్పు కొరకు ప్రయత్నం చేయండి. మరి ఏప్రిల్, మార్చి లోపల సక్సెస్ అవుతుంది. అలాగే పెళ్లి విషయంలో ఇంతకాలం ఏదో విధంగా ఆలస్యం ఎటువైంది కానీ కేవలం మార్చి నెలాఖరు దాకా ఉంటే అటు ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. పెద్దలు కూర్చొని వివాహం కూడా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న వివాహ సమస్యలు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్నా తిరిగి కలుసుకునే విధంగా శని భగవానుడు మీకు ముందుగా సహకరిస్తాడు. అయితే ఏంటంటే శని మంచి ఫలితంలోకి, 6వ భావంలోకి వెళ్ళడం అన్నది మీకు మంచి భావంలో అవడం వల్ల గత కొంతకాలంగా ఏదైతే ఇబ్బంది పెట్టి ఉన్నాడో, ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఎడబాటు, ఉద్యోగం పోగొట్టుకోవడం, అర్హత ఉన్నప్పుడు కూడా అవకాశాలు రాకపోవడం, విపరీతమైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, పిల్లలు అభివృద్ధి చెందలేకపోవడం, పిల్లలు మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవడం, మీలో ఉన్నటువంటి కళకి సరైన గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ కూడా మీకు గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నెమ్మదిగా ఇవన్నీ మీకు సక్సెస్ అయ్యి తిరిగి ఒకటి అనుకూలించి ఈ ఏప్రిల్ నెల నుంచి మీకు ఇవన్నీ కూడా మీకు ఫేవర్గా మారడం జరుగుతుంది. కాబట్టి మీరు వివాహంలో ఫెయిల్ అయి ఉన్నా, లవ్లో ఫెయిల్ అయి ఉన్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా ఒక్కసారి మళ్ళీ ప్రయత్నం చేస్తే ఈ రాబోయే 3 నెలల్లో మీకు చాలా వరకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా గురుగ్రహం ప్రస్తుతం గురువు 8వ స్థానంలో ఉంటూ వక్రగమనంలో ఉండడం వలన అటు 7, 8 భావాల మధ్య ఊగిసలాడడం జరుగుతూ ఉంటుంది. అటు పెళ్లి విషయంలో ఒక సంబంధం చూస్తారు,
వాళ్ళు చెప్తూ ఉంటారు, చెప్తాను ఇలా చెప్తూ ఉంటారు, చివరికి అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం కానీ, ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మీరు పెద్ద మొత్తంలో ఏదైనా రుణ ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ రుణం మీకు వచ్చినట్టే ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు పని జరిగినట్టే ఉంటుంది, తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాక అది క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కూడా వివాహానికి సంబంధించిన పని కానీ, పిల్లల విషయంలో మీరైనా వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ పెళ్ళిళ్ళ కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఫైనాన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నా, ఇవన్నీ కూడా చాలా వరకు మరి ఫిబ్రవరి 4 తర్వాత సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే పూర్తిగా అప్పుడు గురుగ్రహం అష్టమ స్థాన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అష్టమం ఒక విధంగా ఏంటంటే అనుకూలమైన స్థితి కాదు, కానీ ఏదన్నా ఆకస్మికంగా శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కొంతకాలంగా ప్రయత్నం చేసి ఆగిపోయినవి ఈ సమయంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా మరి గురువు ధనకారకుడు అవడం వల్ల ఆకస్మికంగా మీకు ఆర్థికపరమైనటువంటి సంపద లభించే అవకాశం ఉంది. అది ఏదన్నా అనుకోవచ్చు, అది అప్పు రూపంలో అవ్వచ్చు, ఆస్తి అమ్మడం వల్ల అవ్వచ్చు, ఇన్సూరెన్స్ రూపంలో అవ్వచ్చు, ఏదైనా ఒక గుప్త నిధులు లాంటివి దొరకడం వల్ల కూడా కొంతవరకు మీకు సడన్గా ఫైనాన్షియల్ గెయిన్ లభించే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతానానికి అనూహ్యంగా ఉద్యోగం రావడం వల్ల కానీ, వారికి మంచి పెళ్లి సంబంధం కుదరడం వల్ల కూడా ఇది ఒక విధమైన ఆకస్మిక ధనలాభం లాంటిదే, ఇది ఒక నిధి లాంటిదే అనుకొని చాలా వరకు తెలుస్తుంది. మీ యొక్క జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి పిహెచ్డి లాంటి డిగ్రీలు పూర్తవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న విద్యతో పాటు అదనపు విద్య నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి కానీ, అందులో ప్రవేశం పొందాం అనుకున్న వాళ్ళకి మరి మీకు డాక్టరేట్ రావడం కానీ, పిహెచ్డి లాంటివి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మరి అష్టమంలో ఉన్నటువంటి గురువు అటు ఆరోగ్య విషయంలో చాలా వరకు మీకు అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని మీ ఆలోచన సఫలీకృతం అవుతుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్య కార్యక్రమం లాంటివి చేస్తుంటే దాని యొక్క ఫలితం ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా కొత్త గృహంలోకి మారాలనుకున్నా, కొత్త గృహం నిర్మించాలనుకున్నా, సడన్గా మీకు గృహలాభం వచ్చినా మనం గొప్పగా పెద్దగా ఆశ్చర్యపడిపోక్కర్లేదు. ఏదైనా అనూహ్యంగా మీరు ఊహించిన దానికన్నా అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా ఒక సంస్థలో పనిచేస్తున్నా, ఒక సెలబ్రిటీగా ఉన్నా, మీకు ఎవరో ఒకరు ఒక మంచి భవనాన్నో గృహాన్నో ఉండడానికి ఇవ్వడం జరుగుతుంది. లేదా ప్రభుత్వం ఏదైనా మీకు క్వార్టర్ లాంటిది, రెసిడెన్షియల్ లాంటిది ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మనకి 14 తర్వాత మరి అంటే ఇంచుమించుగా మనకి ఈ ఫిబ్రవరి 4వ తారీఖు తర్వాత గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా రావడం జరుగుతుంది. మొత్తం కుటుంబ స్థానంలో అంటే 2వ స్థానమైనటువంటి వృశ్చిక రాశి మీద అటు గురువు, శని ఇద్దరూ కలిసి సప్తమ, దశమ దృష్టిలు పడటం వల్ల మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరగడం కానీ, మీ కుటుంబంలో ఒకరికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే మీ సంతానం కానీ, వ్యక్తిగతంగా మీరు కానీ రేపు మెడికల్ ఎంట్రన్స్లో పాస్ అవ్వాలన్నా, ఏదైనా ఇంటర్వ్యూలో నెగ్గాలన్నా, ఏదైనా సివిల్స్ లాంటి గొప్ప పరీక్షల్లో తప్పక విజయం లభించే అవకాశం ఉంది. మీకు ఎప్పుడు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 29వ తారీఖు మధ్యలో మీకు కానీ, మీ కుటుంబంలో కానీ ఒక శుభవార్త జరుగుతుంది. కుటుంబంలో ఒక పెళ్లి లాంటిదో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మరి కుజగ్రహ అనుగ్రహం ప్రస్తుతం జనవరి 21 వరకు దశమస్థాన సంచారం చేస్తూ దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇది రాజకీయ రంగంలో ఉన్న వారికైనా, పోలీస్ వ్యవస్థలో ఉన్న, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న చాలా నిజాయితీగా పనిచేయడం వల్ల కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో ప్రభుత్వ ప్రశంసలు ఎందుకోవడం, వృత్తిలో హోదా అది పెరిగే అవకాశం ఉంది. కానీ జనవరి 21 తర్వాత మళ్ళా ఏప్రిల్ 2వ తారీఖు వరకు వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థాన సంచారం వల్ల చాలా వరకు ఎక్కువగా వృత్తిరీత్యా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. న్యాయమైనటువంటి సంపాదన పెరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి అనూహ్యంగా మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. కానీ భార్యాభర్తలు ఇద్దరు బిజీగా ఉండడం వల్ల, వృత్తిపరంగా బిజీగా ఉండడం వల్ల కొద్దిగా ఎడబాటు వచ్చినప్పటికీ కూడా పరస్పరం అటు ఆర్థిక విషయాల్లో కానీ, హోదా విషయంలో కానీ సంపూర్ణంగా మీ యొక్క భర్త గారు లేదంటే మీ భార్య యొక్క అర్హత మీకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు మరి ప్రస్తుతం శనిగ్రహ అనుగ్రహం కోసం రాబోయే 90 రోజుల్లో వీలైతే ప్రతి నెల ఒకసారి శివుడికి రుద్రాభిషేకం లాంటివి చేసుకోవడం, లేదంటే శివ పంచాక్షరి మంత్రాన్ని 1,00,000 సార్లు జపించడం వల్ల మరి రాబోయే శని మార్పు రాబోయే 2.5 సంవత్సరాలు మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైతే ఒకసారి శని భగవానుడికి తైలాభిషేకం,
శివునికి రుద్రాభిషేకం జరిపించుకుంటే మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు శని సింగనాపూర్ లాంటి క్షేత్రాన్ని దర్శించి అక్కడ విధి విధానంగా శని భగవాన్ని పూజించడం వల్ల రాబోయే సమయం మీకు మంచి సెలబ్రిటీ హోదా ఇచ్చే అవకాశం ఉంది. స్వస్తి.